నరేంద్ర మోదీ గారు బంగారం కొనొద్దు, విహారయాత్రలకు వెళ్ళొద్దు, వర్క్ ఫ్రమ్ హోమ్ చూసుకోండి, వర్క్ ఫ్రమ్ క్లాసెస్ చూసుకోండి, ఎక్కువ పెట్రోల్ ఖర్చు చేయకండి, ఎలక్ట్రిక్ వాహనాలను వాడండి అని చెప్పేసి సూచనలు ఇవ్వడం జరిగింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అది చెప్పిందేమో కరెక్టే, అది మంచి మాటే, కానీ వినరు ఎవరు, జనాలు వినరు. మా ఇష్టం, అది మేము ఎక్కడికైనా పోతాం, మేము కొంటాం, మా ఇష్ట ప్రకారం మేము చేసుకుంటాం అంటారు అందరూ. ఎందుకంటే ఈ కేసులు కాదు కదా, అవి ఇల్లీగల్ కాదు కదా, లీగల్ అయ్యి. ఒక మనిషి తన ఇష్ట ప్రకారం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ దేశమైనా వెళ్ళొచ్చు, బంగారం కొనొచ్చు, నగలు కొనొచ్చు, వెండి కొనొచ్చు, రాగి కొనొచ్చు, డైమండ్ కొనొచ్చు ఎవరైనా. అంటే నరేంద్ర మోదీ ప్రధాని మాట వినొద్దు అని అంటారు. అయితే మీరు చెప్పినా వీళ్ళు వినరు కదా, జనాలు వినరు. ఆయన చెప్పాడు మంచిదే, కొనేవాడు ఎవడు పరిస్థితి బాగున్నాడు కదా, లేనివాడు కొండ కదా ఇవన్నీ, లేనివాడికి యాడ్ నుంచి వస్తాయి ఇవన్నీ. బంగారం వెండి నగలు కొనేది ఎవరు, పరిస్థితి బాగున్నోళ్ళు. అవి లేనోడు కొంటే ఎంత కొంటాడో, ఒక అంత కొంటాడు, కానీ పరిస్థితి బాగున్నాడు, ఖజానా ఉంటుంది మొత్తం బాగా, కాబట్టి కొనేవాళ్ళు ఎవరు లేరు. లాక్డౌన్ వచ్చే పరిస్థితి ఉంది అని అంటున్నారు. మరి లాక్డౌన్ పెడితే ఎలా ఉంటుంది అంటే, అసలు లాక్డౌన్ పరిస్థితి వస్తుంది అంటారా? లాక్డౌన్ పరిస్థితి దేనికి వస్తుంది, ఎందుకు పెట్రోల్ ధరలయ్యా, ఎందుకు వస్తుంది లాక్డౌన్? నాకైతే అర్థం కావట్లేదు. అదే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమన్నాడు, లాక్డౌన్ కాదు కదా, లాక్డౌన్కి దానికి సంబంధం లే. లాక్డౌన్ వచ్చేది ఎప్పుడు కరోనా మాత్రం వస్తుంది, ఇంకా రాదు లాక్డౌన్.